పుదీనా చట్నీ ఆర్ పుదీనా పచ్చడి ఎలా చేశానో చూద్దాం రండి. వెల్కమ్ టు మనీస్ వరల్డ్. పుదీనా చట్నీ కోసం పదార్థాలండి, ఇవి ఏమేం కావాలో అవి ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేస్తూ చెప్తాను నేను. పచ్చెనగపప్పు పెనుములు యాడ్ చేసేటప్పుడు చెబితే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా చూసారు కదా, ఇవన్నీ రెడీ చేసి ఇలా పెట్టుకోవాలి. మట్టి పెనుములో నేను ఈరోజు మట్టి పెనుము తీసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసి, ముందుగా పల్లీలు, కొంచెం లేట్ అవుతుంది కదా, పల్లీలు వేసి ఫ్రై చేసుకున్నాను. 2 స్పూన్స్ పల్లీలు బాగా వేగాక ధనియాలు వేశాను. ధనియాలు వేగాక పచ్చెనగపప్పు, మినప్పప్పు, మనకు ఎంత క్వాంటిటీ, 1 స్పూన్ అయితే చాలండి దీనికి. మినపప్పు, పచ్చెనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకొని, పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకొని, ఎండుమిర్చి ఒక 3 వేశాను, ఒక ఉల్లిపాయ తరిగి వేశాను, వెల్లుల్లి ఒక 4 రెమ్మలు వేశాను. అన్నీ బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. అన్నీ బాగా ఫ్రై చేశాక టమాటా, ఒక పెద్ద టమాటా ఒకటండి వేశాను. టమాటా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా చట్నీకి. అందరికి తెలిసిందే, సింపుల్ చట్నీ అండి ఇది. అయినా కూడా రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని రోట్లో రుబ్బాను ఇవాళ నేను. మట్టి పాత్రలో చేసుకొని రోట్లో రుబ్బుకొని ఆ కాలంలో తిన్నట్టు తింటే కొంచెమైనా హెల్తీగా ఉండొచ్చండి మనము. ఇప్పుడు పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని. పచ్చి కొబ్బరి వేశాను, చింతపండు కూడా వేశాను. అన్నీ బాగా ఫ్రై అయ్యాక మిక్సీలో అయితే చల్లార్చుకోవాలండి. ఇది రోట్లో అండి, చల్లార్చుకునే పని ఉండదు మనకి, అలాగే వేసి రుబ్బుకునేవచ్చు. రోట్లో రుబ్బడం అంటే చాలా ఇష్టం అండి నాకు, అందుకే రోట్లో రుబ్బుతున్నా. తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని రోట్లో బాగా రుబ్బుకుందాం. రుబ్బేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. ఇది చాలా టేస్టీ అయిన పుదీనా పచ్చడి రోట్లో రుబ్బితే అద్భుతంగా ఉంటుంది. మెదిగిపోయిందండి చట్నీ. పచ్చడి అంటారు, చట్నీ అంటారు, మేమైతే చట్నీనే అంటాం, పుదీనా చట్నీ. అదే పెనుములో పోపు వేసుకొని ఈ పుదీనా పచ్చడిని అందులో వేసి, కొద్దిగా ఇంగువ వేసి, సూపర్ టేస్టీ పుదీనా చట్నీ రెడీ. టేస్టింగ్ టైం. కొద్దిగా వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని